షూస్, చెప్పల్స్, శాండిల్స్ ఇవి లేకుండా మనం ఒక రోజు గడపలేం, ఫంక్షనల్ ఉండలేం, బయటికి అడుగు పెట్టలేం. ఎస్, నేను చెప్పుల గురించే మాట్లాడుతున్నాను. ఒకప్పుడు జస్ట్ సేఫ్టీ అండ్ హైజీన్ పర్పసెస్ కోసం చెప్పులు వేసుకునేవాడు. ఇప్పుడు అసలు అవి రీజన్సే కాదు. అండ్ ఫర్ దాట్ మ్యాటర్ ఫుట్వేర్లోనే ఎన్ని రకాల కాన్సెప్ట్స్ వచ్చాయి. ఒక్కో అకేషన్కి, ఒక్కో పర్పస్కి ఒక్కో టైప్ ఆఫ్ ఫుట్వేర్. జిమ్కి స్పోర్ట్స్ షూస్ అయితే, ఆఫీస్కి ఫార్మల్స్, పార్టీస్కి హీల్స్ అయితే, క్యాజువల్ అకేషన్స్కి శాండిల్స్. అకేషన్ పట్టే కాదు, అప్పుడప్పుడు మనం ఏదైనా డ్రెస్, లుక్, అటైర్ని స్టైల్ చేస్తున్న ఫుట్వేర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మన డిమాండ్స్ మారినప్పుడు ఆ ఇండస్ట్రీ కూడా అంతే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఒకప్పట్లా కాదు ఇప్పటి ఫుట్వేర్ ఇండస్ట్రీ. ఇంకా ఇప్పుడు ఫెస్టివ్ సీజన్లో ఫుట్వేర్ డిమాండ్ చాలా పెరుగుతుంది. స్టోర్స్ ఆఫర్స్ అని, డిస్కౌంట్స్ అని కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలా అని ట్రై చేస్తారు. ఎక్కువ ఫుట్వేర్ అమ్మడానికి ఎంకరేజ్ చేస్తారు. ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక కంపెనీ గురించి అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీ గురించి డీటెయిల్గా చూద్దాం. ఇండియన్ ఫుట్వేర్ ఇండస్ట్రీని అనలైజ్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. గ్రోకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి. సో ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియోస్ మేము ఈ ఫలానా షేర్ కొనండి, కొనొద్దు లాంటి అడ్వైజరీ ఇవ్వడం కోసం చేయట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే కంపెనీ గత 65 years గా ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ లో ఉంది. అండ్ జస్ట్ ఫుట్వేర్ కి పరిమితం కాకుండా యాక్సెసరీస్, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేశారు. ఈ పార్టీకి మీరు ఆల్రెడీ నేను గెస్ట్ చేసే ఉంటారు. ఎస్, మనం మాట్లాడుకోబోయే కంపెనీ లిబర్టీ షూస్ లిమిటెడ్. ఈ కంపెనీని ఇండివిజువల్ గా అనలైజ్ చేసే ముందు ఫస్ట్ ఇండియన్ ఫుట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉందో డీటెయిల్ గా చూద్దాం. ప్రపంచంలోనే ఇండియా ఫుట్వేర్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ర్యాంకింగ్ లో సెకండ్ స్థానంలో ఉంది. ఫస్ట్ చైనా అండ్ దెన్ ఇండియా. ప్రపంచంలోనే అతి ఎక్కువ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్ చేసే దేశాల్లో ఇండియా 2వ స్థానం. అట్ ద సేమ్ టైం ఫుట్వేర్ కన్జంప్షన్ అంటే జనాలు ఫుట్వేర్ కొనుక్కునే ర్యాంకింగ్ లో ఇండియా గ్లోబల్ యావరేజ్ కన్నా చాలా తక్కువ. అంటే ఎన్నో అకేషన్స్ అని, ఎన్నెన్నో జతలు చెప్పులు కొనుక్కుంటున్నా కూడా మన కొనుగోలు గ్లోబల్ యావరేజ్ కన్నా తక్కువ ఉంది అని అర్థం. ఫుట్వేర్ కి డిమాండ్ అయితే పెరుగుతూనే ఉందనుకోండి. వాల్యూమ్ అండ్ యూనిట్స్ పరంగా చూస్తే ఇండియాలో ఫుట్వేర్ కొనుగోలు 2015లో 2.05 బిలియన్ పేర్స్ నుంచి 2020లో 2.56 బిలియన్ పేర్స్ కి పెరిగింది. అంటే ఈ ఇండస్ట్రీ CAGR 4.5%. 2 బిలియన్ పేర్స్ అంటే ఇండియా 200 కోట్ల చెప్పులు జతలు కొంటుంది అని అర్థం. పెరిగే ఇన్కమ్ లెవెల్స్, చేంజింగ్ ఫ్యాషన్ ట్రెండ్స్, కన్స్యూమర్ స్పెండింగ్ బిహేవియర్ అండ్ కొత్త షాపింగ్ అండ్ రీటైల్ కాన్సెప్ట్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వల్ల మన ఫుట్వేర్ కన్సంప్షన్ ఇంత పెరిగింది. కన్స్యూమర్స్ డే బై డే బ్రాండ్ కాన్షియస్ అవుతున్నారు. ఇంక్రీస్డ్ ఫ్యాషన్ సెన్స్ వాళ్ళకి వస్తుంది. దీనివల్ల కూడా ఫుట్వేర్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫుట్వేర్ కూడా పెరుగుతుంది. చాలా వరకు ఫుట్వేర్ సెక్టర్ లో వాల్యూ గ్రోత్ అనేది ఈ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ వల్లనే కలిగింది. ఒకప్పట్లో లాగా మాస్ ప్రొడ్యూస్డ్ ఫుట్వేర్ కన్నా ఇప్పుడు జనాలు ఎక్స్క్లూసివ్ డిజైన్స్ అండ్ ప్రీమియర్ కేటగిరీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు. పాపులేషన్ లో ఎక్కువ శాతం యూత్ ఉండడం, వాళ్ళు ఫ్యాషన్ కాన్షియస్ ఉండడం, చేతిలో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండడం, ఇలాంటి ఎన్నో రీజన్స్ వల్ల ఫుట్వేర్ ఇండస్ట్రీ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది. ఇండియన్ ఫుట్వేర్ ఇండస్ట్రీలో బోత్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్స్ రెండూ ఉన్నాయి. పెద్ద షోరూమ్సే కాదు, చిన్న రీటైల్ ఫుట్వేర్ షాప్స్ కూడా చాలా ఎక్కువ శాతం ఎకానమీలో ఉన్నాయి. బ్రాండెడ్ అండ్ అన్బ్రాండెడ్ ఫుట్వేర్ రెండు కలిపి అమ్మే షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ 5 yearsలో బ్రాండెడ్ అంటే ఆర్గనైజ్డ్ ఫుట్వేర్ సెగ్మెంట్ 23% నుంచి 31% కి గ్రో అయింది. ఇండియన్ ఫుట్వేర్ ఇండస్ట్రీ స్లోగా ఆర్గనైజ్డ్ బ్రాండెడ్ ఫుట్వేర్ వైపు గ్రో అవుతుంది. ఇండస్ట్రీ ఇప్పటికే ప్రైస్ సెన్సిటివ్ ఉంది. అందుకే అన్ఆర్గనైజ్డ్ లోకల్ అన్బ్రాండెడ్ ఫుట్వేర్ సెగ్మెంట్ 2020లో కూడా ఇండస్ట్రీలో 56% షేర్ హోల్డ్ చేస్తుంది. కానీ ఒకప్పట్లో అంటే 2015లో ఉన్న 62% షేర్ కన్నా ఇది చాలా తక్కువే. సో
Slowly but surely, Indian footwear industry organized branded segment వైపు ఎక్కువగా గ్రో అవుతుంది. సో అది ఇండియన్ ఫుట్వేర్ ఇండస్ట్రీ గురించి. ఇప్పుడు మనం లిబర్టీ షూస్ లిమిటెడ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 1986 లో స్థాపించబడ్డ ఈ కంపెనీ కార్నల్ లిబర్టీ గ్రూప్ కి చెందింది. ఈ కంపెనీ లెదర్ అండ్ నాన్ లెదర్ ఫుట్వేర్, యాక్సెసరీస్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ అండ్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ద్వారా సెల్ చేస్తారు. ఈ కంపెనీకి 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. Karnal in Haryana, Garaunda in Haryana, Libertypuram in Haryana, Paonta Sahib in Himachal Pradesh and Roorkee in Uttarakhand. ఈ 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని కలిపి ఈ కంపెనీ ఇయర్ లో 102 lakh pair షూస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంబైన్డ్ కెపాసిటీ ఉంది. ఈ కంపెనీ ఫుట్వేర్ లో 12 డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ కేటగిరీస్ అమ్ముతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ ఫుట్వేర్, డ్రెస్ షూస్, స్పోర్ట్స్ షూస్, స్లిప్-ఆన్స్, balerinas, relaxed casuals, school shoes, safety shoes, industrial footwear, army, navy, CRPF, jungle boots, shoe care products, backpacks, belts, wallets, travel bags, handbags, etc. ఫుట్వేర్ కే పరిమితం కాకుండా లగ్జరీ పర్ఫ్యూమ్స్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసింది కంపెనీ. 1964 లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా పెద్దది. గ్లోబల్ గా కూడా 25 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లిబర్టీ షూస్ మాస్ షూస్ ప్లేయర్. అంటే యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద షూస్ 380 నుంచి 400 రూపీస్ మధ్య ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం. కంపెనీ రెవెన్యూ లాస్ట్ 10 ఇయర్స్ లో డబుల్ అయింది. మార్జిన్స్ కూడా కన్సిస్టెంట్ గా స్టేబుల్ ఉన్నాయి. కానీ రెవెన్యూ పెరిగిన కన్సిస్టెన్సీతో నెట్ ప్రాఫిట్ ఈ కంపెనీది పెరగలేదు. ఇప్పుడు ఈ కంపెనీకి ఉన్న కీ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఈ కంపెనీకి ఉన్న మెయిన్ రా మెటీరియల్ పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్, లెదర్, PU, కెమికల్స్ ఎక్సెట్రా. ఈ రా మెటీరియల్ ప్రైసెస్ అన్ని డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తో లింక్ అయి ఉంటాయి. అండ్ మనకి తెలిసిందే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా 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 వాలటైల్ అని. సో అందుకే ఈ కంపెనీ ప్రాఫిటబిలిటీ కంప్లీట్ గా రా మెటీరియల్ ప్రైసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ ఫినామినా జస్ట్ లిబర్టీ ఫుట్వేర్ దే కాదు, ఇదే సెగ్మెంట్ లో ఉన్న ఇంకో ఫుట్వేర్ కంపెనీ రిలాక్సో ఫుట్వేర్ మేనేజ్మెంట్ కూడా ఇదే వ్యూ సపోర్ట్ చేస్తుంది. ఫుట్వేర్ ఇండస్ట్రీ మనం ఇందాక చూసినట్టు ఎక్కువ శాతం చేంజింగ్ ఫ్యాషన్ ట్రెండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ మనం ఆల్రెడీ చూసాము అన్ఆర్గనైజ్డ్ అండ్ లోకల్ అన్బ్రాండెడ్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఇండస్ట్రీలో చాలా ఎక్కువే. దీంతో పాటు చైనా నుండి వచ్చే చీప్ ఇంపోర్టెడ్ ఫుట్వేర్ తో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ. సో ఇలాంటి కంపెనీస్ రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగిన ప్రతిసారి ఫుట్వేర్ ప్రైసెస్ ని అంటే వాటి ఫినిష్డ్ గూడ్ ప్రైసెస్ ని ఆటోమేటిక్ గా పెంచలేవు. చాలా శాతం ప్రైసెస్ ఇంక్రీజ్ ఏదైతే అవుతుందో రా మెటీరియల్ ది అది కంపెనీసే పెట్టుకోవాల్సి వస్తుంది. కంపెనీసే ఆ ఇంక్రీజ్డ్ కాస్ట్ ని అబ్జార్బ్ చేసుకుంటారు. అందుకే రెవెన్యూ 10 రెట్లు పెరిగినా కూడా ప్రాఫిట్ అంత పెరగట్లేదు. మరి ఈ కంపెనీకి ఫేవరబుల్ గా వర్కౌట్ అయ్యే కండిషన్స్ ఏంటి? ఈ కంపెనీకి గత కొన్ని సంవత్సరాలుగా నాన్ లెదర్ ఫుట్వేర్ డిమాండ్ పెరిగింది. సో నాన్ లెదర్ ఫుట్వేర్ మీద రియలైజేషన్ ఎక్కువ అండ్ రిసీవబుల్ మార్జిన్స్ కూడా ఎక్కువే. సో ఇది ఈ కంపెనీకి ఉన్న ఏకైక పాజిటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు ఫుట్వేర్ ఇండస్ట్రీలో మెయిన్ ప్లేయర్స్ తో ఈ కంపెనీ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ కంపెనీస్ సిఎంపి గురించి మాట్లాడుకుందాం. మనం కంపారిజన్ కోసం తీసుకున్న కంపెనీస్ లిబర్టీ షూస్ తో పాటు రిలాక్సో ఫుట్వేర్, బాటా ఇండియా అండ్ క్యాంపస్ యాక్టివ్వేర్. సిఎంపి ఇన్ రూపీస్ చూస్తే లిబర్టీ షూస్ 337, రిలాక్సో 1010 రూపీస్, బాటా ఇండియా 1784 అండ్ క్యాంపస్ యాక్టివ్వేర్ 598.50 ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే లిబర్టీ షూస్ 577 crores, Relaxo Footwear 24,800 crores, Bata India 22,750 crores and Campus Activewear 18,065 crores. PE విషయానికి వస్తే Liberty Shoes 52.27, Relaxo Footwear 104.66, Bata India 78.60, Campus Activewear 146.54. ఇండస్ట్రీ పీఈకి వస్తే లిబర్టీ షూస్ 54.8, రిలాక్సో ఫుట్వేర్ 54.8, బాటా ఇండియా అండ్ క్యాంపస్ యాక్టివ్వేర్ కూడా 54.8. డెట్ టు ఈక్విటీ లిబర్టీ షూస్ 0.66, రిలాక్సో ఫుట్వేర్ 0.10, బాటా ఇండియా 0.60 అండ్ క్యాంపస్ యాక్టివ్వేర్ 0.65.
5 years సేల్స్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ పర్సెంటేజ్ చూసుకుంటే లిబర్టీ షూస్ -0.37, అదే రిలాక్సో ఫుట్వేర్ 10.22%, బాటా ఇండియా కూడా -0.71. రిటర్న్ ఆన్ ఈక్విటీ పర్సెంటేజ్ చూసుకుంటే లిబర్టీ షూస్ ఈజ్ at 1.28, whereas రిలాక్సో ఫుట్వేర్ at 13.64%, బాటా ఇండియా 5.74% and క్యాంపస్ యాక్టివ్వేర్ 32.88%. కానీ 1 year రిటర్న్ విషయానికి వస్తే లిబర్టీ షూస్ ఈజ్ at 86.64% రిటర్న్, రిలాక్సో ఫుట్వేర్ -23%, బాటా ఇండియా -9.12%. 5 years CAGR రిటర్న్ విషయానికి వస్తే లిబర్టీ షూస్ 5.58%, రిలాక్సో ఫుట్వేర్ 31.22%, బాటా ఇండియా 18.04%. 200 DMA విషయానికి వస్తే లిబర్టీ షూస్ 171.88, రిలాక్సో ఫుట్వేర్ 1061.17, బాటా ఇండియా 1838.25 and క్యాంపస్ యాక్టివ్వేర్ 421.78. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ RSI 14 విషయానికి వస్తే లిబర్టీ షూస్ ఇస్ at 91, రిలాక్సో ఫుట్వేర్ at 45.1, బాటా ఇండియా at 40.9 and క్యాంపస్ యాక్టివ్వేర్ at 66.2. నెక్స్ట్ ఈ కంపెనీ స్టాక్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పాస్ట్ 5 years స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ కనుక మనం గమనిస్తే 32% రిటర్న్ ఇచ్చింది ఈ కంపెనీ షేర్స్. కానీ సెన్సెక్స్ లాంటి బెంచ్ మార్క్ ఇండెక్స్ ని బీట్ చేయలేకపోయింది. కానీ జస్ట్ లాస్ట్ 1 year రిటర్న్ మాత్రం 89% ఉంది. ఇది మెయిన్లీ ఈ కంపెనీ కాన్ఫిడెన్స్ అనే చెప్పొచ్చు. FY 22-23లో 30% గ్రోత్ టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ అండ్ హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా FY 22-23లో అచీవ్ చేయాలని విజన్ పెట్టుకున్నారు. సో అది ఇండియన్ మేజర్ ఫుట్వేర్ ఇండస్ట్రీ ప్లేయర్ లిబర్టీ షూస్ అనాలిసిస్. మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఇంత మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఖచ్చితంగా మళ్ళీ రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. మేము ఈ వీడియోస్ ద్వారా ఫలానా స్టాక్ కొనండి కొనద్దు లాంటి అడ్వైజరీ ఇవ్వట్లేదు. కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాం. సో గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టుబడి సరళమైనది. సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే రిస్క్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం కాదు, అదే రిస్క్ ని మేనేజ్ చేయడం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.